ప్రైజ్ ద లార్డ్. మెల్కీసెదెక్ ఎవరు? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. హీబ్రూలో ఎల్ మెల్కీసెదెక్ అంటే నీతికి రాజు, షాలేము రాజు. షాలేం అంటే సమాధానము. అబ్రహాము కాలంలో యెరూషలేములో షాలోము అని పిలిచేవారు. ఆనాటి కాలంలో రాజులే యాజక విధులను నిర్వహించేవారు. సర్వోన్నతుడైన దేవుడు యెహోవా అని గుర్తించి తనకున్న సమస్తంలో నుండి 10వ భాగము మెల్కీసెదెకుకు ఇచ్చెను. దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షపరచును. నీతి రాజు యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. ఆయనే రాజు, ఆయనే ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసము ఇచ్చెను. ముందుగానే ప్రభువు నిమిత్తము ప్రభురాత్రి భోజనము బయలుపరచుట. పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆది అంతము తెలియదు. మొదటి యాజకుడు. ఆది అంతము లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. అబ్రహాము లోతు కుటుంబం రక్షించే సమయంలో మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. సమాధానానికి రాజు యేసుక్రీస్తు. మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆదికాండము 14:18. మీరు దీనిలోని త్రాగండి, ఇది నా రక్తము, పాప క్షమాపణ కలిగేలా అనేకుల కోసము చిందించే క్రొత్త నిబంధన రక్తము. నేను మీతో కూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షారసం మళ్ళీ త్రాగే వరకు ఇక దీనిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. మత్తయి 26:26.